మన పురాణములు మీ ఆర్జే సునీతతో. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. స్వయంభువ మనువుకు శతరూప అనే భార్య వలన ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని చెప్పి ఇద్దరు కుమారులు. వారిలో ఉత్తానపాదునికి సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలు. పెద్ద భార్య సునీతి కొడుకే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ధ్రువుడు. చిన్న భార్య సురుచి కొడుకు పేరు ఉత్తముడు. ఉత్తానపాదునికి చిన్న భార్య సురుచి మీద ఎంతో ప్రేమ. దాంతో పెద్ద భార్యను సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. అయితే ఒకరోజు ఉత్తానపాదుడు ఉత్తముడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉండగా ధ్రువుడు దూరం నుంచి చూశాడు. తనకి కూడా తన తండ్రి ఒళ్ళో కూర్చుని తండ్రితో కలిసి ఆడుకోవాలనిపించింది. దూరం నుండి ఇదంతా గమనిస్తున్న ధ్రువుణ్ణి చూసి సురుచి గర్వంగా నవ్వుతూ, నా కడుపున పుట్టినవాడే తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకోవడానికి అర్హుడు. వేరొకరి గర్భాన పుట్టిన నీకు అంతటి అదృష్టం లేదు. నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి అని చెప్పి అనగా పాపం ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్లిపోయి, అమ్మా ఏంటమ్మా అని చెప్పి బాధపడుతూ ఉండగా కుమారుని బుజ్జగించిందంటే సునీతి. సవతి మాటలకు కుమిలిపోయింది. నాయన ఏడవకు, పూర్వజన్మలో చేసిన పాపం మనం అనుభవించక తప్పదు కదా. మీ నాన్నగారు నన్ను దాసీలాగా చూడడం లేదు. నీ సవతి తల్లి చెప్పినట్లు ఏ దిక్కులేని వానికి ఆ శ్రీహరే దిక్కు. మీ తాతగారైన స్వయంభువ మనువు వలె నువ్వు కూడా దేవదేవుని యొక్క పాదాలను ఆశ్రయించు, నీ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి తల్లి చెప్పిందంట. ఆ మాటలు విని ధ్రువుడు మనస్సు గట్టిపరుచుకుని అక్కడి నుంచి బయలుదేరి బయటకు నడుచుకుంటూ వెళ్తుండగా నారద మహర్షిదంతా గమనించి ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి, ధ్రువుడా ఏమిటంత బాధగా ఉన్నావు, అసలు ఏం జరిగింది అని చెప్పి అడుగ్గా జరిగిన విషయాన్నంతా కూడా ధ్రువుడు చెప్పాడన్నమాట. నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళి ఆ నారాయణున్నే మోక్ష మార్గం పొందటం కోసమని చెప్పి నాకు కూడా శ్రీహరి దిక్కు మా అమ్మ చెప్పింది, నేను తపస్సు చేసేస్తాను అని చెప్పేసి బయలుదేరుతూ ఉండగా ధ్రువుని మాటలు విన్నటువంటి నారదుడు, నిన్ను ఆ నారాయణుడే మోక్ష మార్గాన్ని పొందటానికి ప్రేరేపించుంటాడు, వెళ్ళు ఆ మహానుభావుని సేవించు. యమునా నది ఒడ్డున ఉన్నటువంటి మధువనానికి వెళ్లి స్థిరమైన మనసుతో శ్రీహరిని ధ్యానించు అని చెప్పి ఓం నమో వాసుదేవాయ అనే వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించగా నారదుడు చెప్పినటువంటి ఆ మాటకు గాను ఆయనకు ప్రదక్షిణం చేసి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరాడంట ధ్రువుడు. తరువాత నారదుడు ధ్రువుని తండ్రి అయినటువంటి ఉత్తానపాదుని దగ్గరకు వెళ్లి రాజు చేసిన పూజలు అందుకుని ఉన్నతాసనం పైన కూర్చున్న తరువాత, రాజా నీ మోహం వాడిపోయింది, నీ విచారానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అని అడుగగా, నా 5 ఏండ్ల కుమారుణ్ణి అవమానించడం జరిగింది. వాడేమో అలిగి తల్లితో పాటు వెళ్లిపోయాడు. ఏమయ్యాడో ఎక్కడో తెలియటం లేదు. నా చిన్న భార్య మీద ప్రేమతో ఈ పని చెయ్యాల్సి వచ్చింది నారదా అంటూ అనగా అప్పుడు నారదుడు, రాజా నీ కుమారుణ్ణి నారాయణుడు రక్షించాడు. ధ్రువుడు విష్ణుదేవుణ్ణి సేవించి సమస్త దిక్పాలకులు పొందలేని నిత్య పదాన్ని పొందబోతున్నాడు. తొందరలోనే నీ దగ్గరకు వస్తాడు, నీ కీర్తిని కల్పాంతం వరకు ఉండేటట్లు చేస్తాడు అని చెప్పి నారదుల వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈలోగా ధ్రువుడు నదిలో స్నానం చేయటం, ఏకాగ్ర దృష్టితో సకల సృష్టికి కారణమైనటువంటి భగవంతుని ధ్యానిస్తూ నియమంతో ఒంటి కాలిపై నిలబడి తన శ్వాసను కూడా బంధించి పరమేశ్వరునితో అనుసంధానం చేసి ఓం నమో వాసుదేవాయ అంటూ తపస్సులో నిమగ్నం అయిపోయాడు. అంతే, శ్వాసను నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు. ఆయన కంపించగానే లోకాలన్నీ ప్రకంపించాయి. విపత్తును గ్రహించినటువంటి దిక్పాలకులు ఆపదను తొలగించమని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థించారు. దేవతల ప్రార్థన విన్నటువంటి నారాయణుడు వారిని ఓదార్చాడు. ధ్రువుడు అనేటువంటి బాలుడు ఇంత మనస్సు లగ్నం చేసి తపస్సు చేస్తున్నాడా అని చెప్పి తెలుసుకుని శ్రీహరి తన గరుడ వాహనం ఎక్కి ధ్రువుని దగ్గరకు వచ్చాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుంటుందో తెలుసుకుందాం మరొక్కసారి. మరో కథా వివరంతో మళ్ళీ మీ ముందుకు మరిన్ని వివరాలు తీసుకొస్తాను. వింటూనే ఉండాలి మన పురాణములు అంటే మన కథలు. రేడియో సిటీ పాడ్కాస్ట్.